ఇన్సూరెన్స్ బీమాతో కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని కాళేశ్వరంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన లోమిత నిర్మల గత సంవత్సరం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ద్వారా 21,803 ప్రీమియం పాలసీ కట్టగా అనారోగ్యంతో లోమిత నిర్మల ఇటీవల మరణించగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ద్వారా మంజూరైన 3,76,500 రూపాయల చెక్కును మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఏజీఎం రాకేష్ చేతుల మీదుగా నామినీ రుకమయ్యకు అందజేశారు. అనంతరం అతిథులను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా తీసుకోవాలని వారు సూచించారు. జీవిత బీమా అవసరంపై గ్రామాల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలని వారు తెలిపారు. పాలసీ చేసిన పాలసీదారుడు ప్రతి సంవత్సరం వారి పాలసీలను రెన్యువల్ చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపైన భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీవిత బీమా కలిగి ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ తొలగించిందని అన్నారు. 2047 సంవత్సరంలోగా ప్రతి వ్యక్తికి జీవిత బీమా కలిగి ఉంటే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. ప్రతి ఒక్కరూ జీవిత బీమా కలిగి ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనవేన సదయ్య, ఏజీఎం రాకేష్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒజ్జ శ్రీనివాస్, సేల్స్ ఆఫీసర్ మేకల జనార్దన్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ గుర్రం శివ, బ్రాంచ్ మేనేజర్ పిట్టల శివకుమార్, మాజీ సర్పంచ్లు దేవేందర్ రావు, మాదాసి సతీష్, ఆర్ఎల్ఏ రమేష్, డిఓలు, ఎస్ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ రమేష్ అన్న గారు ఆ వ్యక్తి శక్తి ప్రకారంగా 500 కట్టు పొద్దుగాల ఇబ్బంది పోతుంది అనే ఉద్దేశంతో చాలా సార్ మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. ఇక్కడ కూడా సార్ మనకు దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా శాతంలో యాక్సిడెంట్లు అయి చనిపోతాయి. పరిశాన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మండలంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంది. చాలా మటుకు సూచనలన్నీ పాటిస్తాము. మీరు అమూల్యమైన టైం ఇచ్చినందుకు శ్రీనివాస్ రుక్మన్న రావే సామాన్య టారీ రాముకు సపరేట్ చెప్పాలి. రారే బయట ముగ్గురు చెప్పండి. రాకేష్ లోమిత నిర్మల చనిపోయినటువంటి ఆ వ్యక్తికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక చెక్కు ఏదైతే వాళ్ళు చేసినటువంటి ఇన్సూరెన్స్ పాలసీకి చెక్కును అందజేయాలి మా సంస్థ ద్వారా అనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా కూడా 2047 వరకు మ్యాండేటరీగా కంపల్సరీ చేయాలనేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు మనం చేయక తప్పదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి అప్పటిదాకా అనుకునేదానికన్నా ఏదైతే రకరకాలైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు వచ్చినాయి, హెల్త్ పాలసీలు వచ్చినాయి, జీవిత బీమాలు వచ్చినాయి, కానీ ఇన్సూరెన్స్ కార్డుకి వచ్చే వరకు ఇది ఎవరి కొరకు ఏదో రకంగా కమిషన్ ఏజెంటు అయిన లాభం కొరకు మనకు చెప్తారనే ఉద్దేశంతో చాలా వరకు జనాలు మూఢనమ్మకాలు అయితే నేను అసలు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు విధి లేని పరిస్థితులలో చేస్తారు, సంవత్సరంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గడపలేరు. ఆ ఏజెంట్ ఎవరైతే ఆ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తుందో కంపల్సరీ ఆ వ్యక్తికి ఫోన్ ద్వారా కానీ లేకుంటే ఇంటికి వెళ్ళి మీరు కట్టుకుంటే రేపు మీకు ఇబ్బంది పోతుంది. ఇది ఆరోగ్యరీత్యా కూడా హెల్త్ పాలసీ అనేది ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూ ఉన్నాం. తర్వాత ఆరోగ్యశ్రీ వస్తే 10 లక్షల వరకు ఇది చేస్తూ ఉన్నాం. ఆ నార్మల్ డెత్ అయినా మీరు ఇచ్చే అటువంటి ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. యాక్సిడెంటల్ కరెంట్ కానీ, తర్వాత రోడ్ యాక్సిడెంట్ కానీ, వరదలలో దిక్కుపోవడం కానీ, రకరకాలైనటువంటి యాక్సిడెంట్లో చనిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎవరితో ఎవరింటారు ఓ పలానా వ్యక్తి చెప్తే తింటాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర పోయి ట్రావెల్ ఇక్కడికి తీసుకుపోందా అనే ఉద్దేశంతో పోతే ఆ వ్యక్తి చెప్తే తింటాడు. అట్లాగే ఈ పాలసీ చేయడంలో కీలక పాత్ర పోషించిన మన సేల్స్ ఆఫీసర్ జనార్దన్ రెడ్డి గారికి అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒజ్జ శ్రీనివాస్ గారికి కూడా ఒకసారి మనందరి తరఫున చప్పట్లు కొట్టండి.
కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే జిఎస్టీలో భాగంగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఉన్న జిఎస్టీని మొత్తం జీరో చేసేసింది. ఇది ప్రకటించి కూడా మనకు నెల రోజులు అవుతుంది. అంటే యాక్చువల్ అది చాలా పెద్ద నిర్ణయం. ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వానికి ఓన్లీ మన భారతదేశం మొత్తంలో కట్టే పాలసీలపైన 20,000 కోట్ల ఆదాయం వస్తుంది జిఎస్టీ రూపాయలు. ప్రభుత్వం ఏం చేసింది, 20,000 కోట్లు రాకపోయినా పర్లేదు కానీ దీన్ని జీరో వేస్తామని చెప్పి జీరో వేసింది. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంది ప్రభుత్వం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి బీమా ఉండాలని, ప్రతి వ్యక్తికి బీమా 2047 సంవత్సరానికి. 2047 సంవత్సరానికల్లా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అని ప్రకటించింది. 25 సంవత్సరాల ముందే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కానీ అప్పటికి ఇంకో 25 సంవత్సరాల తర్వాత మొత్తం ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. ఇదంతా ఇంప్లిమెంటేషన్స్ జరగబోతున్నాయి. మీరు చూడండి సార్, ఇవాళ మనము నిర్మల గారి కుటుంబానికి ఇస్తున్నాం మనం ఒక 3,76,000 కంపెనీ తరఫున అందింది. పోవడం వల్ల కొంతమంది పాలసీలు చేస్తే ఎందుకులే అనే భావన ఉంది. ఇప్పుడు మా సేల్స్ ఆఫీసర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, మా ఎంప్లాయీస్ చాలా కష్టపడి గ్రామాల్లో తిరుగుతుంటే ఇప్పటికి కూడా దాటవేసే ధోరణి ఎక్కువనే ఉంది. కారణం ఏంటంటే మనం కస్టమర్స్ ఎప్పుడు తప్పు అనం, వాళ్ళు ఇంకా సరిగ్గా అవగాహన లేకపోవడం బీమా పైన. ఇప్పుడు హెల్త్ కుటుంబంలో ఎవరికైనా అనుకోని ఆరోగ్యకరమైన ఇబ్బంది వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తే లక్షల్లో బిల్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఖచ్చితంగా కట్టుకోవాలా. నువ్వనేటి కుటుంబ పెద్ద ఉండగానే హాస్పిటల్ బిల్కి ఇబ్బంది పడుతున్నావు, అసలు నువ్వే లేకపోతే మొత్తం కుటుంబం ఎంత ఇబ్బంది పడాలా? నువ్వు ఉంటే ఎక్కడైనా బాకీ అయినా తీసుకొస్తావు, అసలు నీకే డెత్ జరిగింది అనుకోండి మొత్తం కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని కోల్పోయి కూడా ఇన్సూరెన్స్ చేసుకోండి, ఈ ఫలానా సంవత్సరానికి లైఫ్ ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు ఉండొద్దు. ఇవన్నీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారు అంటే మన కుటుంబానికి కనుక అనుకోకుండా కుటుంబ పెద్దకి, సంపాదించే వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ తప్ప ఇంకో ఆల్టర్నేట్ లేదు. కనుక ఇది అందరూ కూడా అర్థం చేసుకొని రానున్న రోజుల్లో మీ దగ్గరకు వచ్చే మా సేల్స్ ఆఫీసర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్కి సహకరిస్తూ ఖచ్చితమైన బీమాని మీ స్థాయికి తగ్గట్టు చేసుకుంటారని ఆశిస్తూ. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం చేసే ముందు ఎవరం కానీ మనకి ఇట్లా జరుగుతుందని ఎప్పుడు కూడా ఊహించలేదు. అది యాక్సిడెంటల్గానే ఏది కానీ సావు అనేది యాక్సిడెంటల్గానే వస్తుంది అందరికీ. కనుక మనం దాన్ని ఉద్దేశించి మనం ఎప్పుడు కూడా ఈ ఇన్సూరెన్స్ చేయము. ఈ ఏజెంట్ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ వారు చెప్పిన మాటలు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది, ప్రతిదీ ఇల్లు తిరుగుతారు కనుక వాళ్ళకి అనుభవం ఉంటుంది. దాన్ని గ్రహించి మన దగ్గర వాళ్ళు వచ్చిన టైంకి పైసలు లేకపోవచ్చు, కానీ ఎవరినైనా బదలో సదలో చేసైనా కూడా మనం ఆ ఇన్సిడెంట్ చేస్తే భవిష్యత్తులో మన అందరికి భవిష్యత్ తరాలకు కానీ మనం పోయినా కూడా మన కుటుంబాలకు చేదోడు వాదోడుగా అవి నిలుస్తాయి కానీ కోరుకుంటూ, అదేవిధంగా మీ యాజమాన్యం కూడా ఈ వ్యవస్థ ఏజెంట్లు కూడా పోయేటప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా పాలసీ చేస్తారు. కిలోమీటర్ నిర్మల గారికి మనం ఇక్కడ పాలసీ ఇవ్వడం జరిగింది. సరే, ఆమె చనిపోతుంది అనుకొని మనం పాలసీ ఇవ్వాలి. ఆమెకు ఒక ఆడపిల్ల ఉన్నది, పెళ్ళికి వాళ్ళకి ఇంట్లో కొడుకు ఉన్నాడు, వాళ్ళకి ఏదో విధంగా పనిచేస్తుంది. రేపు వాళ్ళు వృద్ధాప్యం అయిన తర్వాత కొడుకు వేరైనా కానీ ఈ పాలసీలో ఏది జరగకున్నా కానీ 15 సంవత్సరాలు పాలసీ పూర్తి చేసుకుంటే వచ్చే అమౌంట్ తోటి మనం వృద్ధాప్యంలో బతకచ్చు అనే ఆలోచనతో, మంచి ఆలోచనతో మనం పాలసీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆమె అనారోగ్య పరిస్థితుల్లో అకాల మరణం చెందడం వల్ల ఈరోజు వారి కుటుంబ నామినీకి 3,76,500 చెక్కు ఇస్తున్నాం. అది వారి పిల్లలకు కానీ వారికి కానీ ఎవరికి కానీ ఎంతో పనిచేస్తుందని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి యజమానికి మాత్రం ఖచ్చితంగా పాలసీ ఉండాలి. అది మా కోసం కాదనక మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు అది మా కోసమే అని మీరు ఎప్పుడు చూద్దాం అట్లా అన్యతగా భావించద్దు. అది మీకోసమే. ఏ ఏజెంట్ కానీ మీ దగ్గరికి పాలసీ తీసుకోమని వస్తాడంటే అది మీ గురించి అయి ఉంటుంది.